కూడా దాంట్లో చొప్పించబడుతుంది. ఒక్కొక్కసారి వాక్యం కూడా కాదండి, ఒక పదంతో. తత్వమసి వినుంటారు కదా, ఇది తత్వమసి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి దీంట్లో? 4 అక్షరాలు ఉన్నాయి. తత్వమసి కదా. దీన్ని కొంచెం విడదీసుకుంటే ఏమేమి వస్తాయి? తత్, త్వం, అసి. మొత్తానికి 3 పదాలు. 3 పదాలు కలిపితే ఒక పదం కింద మారింది అది. తత్, త్వం, అసి. తత్ అంటే ఎవరు? ఆ పరమాత్మ. త్వం అంటే ఎవరు? నువ్వు. అసి అయి ఉన్నావు. ఆ పరమాత్మ నువ్వే అయి ఉన్నావు. అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ అవే. అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ అవే కదా. ఇట్లాంటి చాలా ఉన్నాయి మహావాక్యాలు. అయితే ఈ తత్వమసి అనేటువంటిది చూడ్డానికి చాలా చిన్నగా, నేను ఇప్పుడైతే మీకు చెప్పేశా. తత్ అంటే పరమాత్మ అండి, త్వం అంటే నువ్వండి, అసి అంటే అయి ఉన్నావు. నేను అది అయి ఉన్నాను. అదేంటి ఇంతకీ? తత్ అన్నారు. తత్ అంటే సంస్కృతంలో అది అని అర్థం. అది అంటే ఏంటి? అది అంటే దేన్ని తత్ అనాలి? త్వం అన్నారు, నువ్వు అన్నారు. నేనెవరు ఇంతకీ? అదేమిటో తెలీదు, నేనెవరో తెలీదు. అసి రెండు ఒకటే అన్నారు. 2 ఒకటి ఎలా అయ్యాయో తెలీదు. ఈ తత్వమసి అనేటువంటి ఒక 4 శబ్దాలని, తత్వమసి అనే ఒక చిన్న పదాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం ప్రస్థానత్రయం అంతా చదవాలి. ఇంత జ్ఞానం కలిగితే తప్ప ఆ తత్వమసి మహావాక్యం యొక్క అర్థం మనకు అవగతం కాదు కదా. ఇక్కడేంటి? ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఆ తత్వమసి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యార్థాన్ని అతను అర్థం చేసుకున్నటువంటి వాడు కాబట్టి నిరంతరం ఆ తత్వమసి ఏ లక్ష్యాన్ని అయితే సూచిస్తోందో ఆ భావంలో నిలబడి ఉన్నటువంటి వాడు కాబట్టి అతనికి అంతా ఒకటిగానే కనిపిస్తుంది. అతని ఆత్మ తప్ప వేరే ఏది కాదు. అతను తన స్వరూపమే ఆత్మస్వరూపంగా గుర్తించి తనను అన్ని చోట్ల కూడా చూడగలిగినటువంటి వాడు కాబట్టి అతను ఆత్మతో సమానమైనటువంటి వాడు. పైకి ఒక వ్యక్తిలాగా కనిపించినప్పటికీ, పైకి ఏదో నామరూపాలతో ఒక ఉపాధులతో కనిపించినప్పటికీ అతను మాత్రం, అతని యొక్క స్వభావం మాత్రం ఆత్మతత్వము అని చెప్పాడు. తర్వాత చెప్తున్నాడు చూడండి. అటువంటి వాళ్ళట అనుత్తమాంగతి అంటే చాలా ఉత్తమోత్తమైనటువంటి గతులు, ఉత్తమోత్తమైనటువంటి పదానికి వాళ్ళు చేరుకుంటారు అని చెప్పారు. తర్వాత చెప్తున్నారు చూడండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః. ఇంతకు ముందు ఈ టాపిక్ మొదలు పెట్టక ముందు ఒక విషయాన్ని మనకి చెప్పాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. దాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రీకన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. ఏమన్నాడు చూడండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్, అనేక జన్మల తర్వాత, బహూనాం జన్మనాం అనేక జన్మలు ఎత్తిన తర్వాత అంతే చివరిలో జ్ఞానవాన్ జ్ఞాని అయినటువంటి వాడు. ఇప్పటిదాకా చెప్పాడే జ్ఞాని 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 మాత్రమే అంతటా చూస్తాడు, జ్ఞాని అంటే నాకు ఇష్టం. ఆ జ్ఞాని సర్వం వాసుదేవ ఇది మాం ప్రపద్యతే. ఆ జ్ఞాని ఏం చేస్తాడట? సర్వం వాసుదేవ ఇది, అంతటా ఉన్నటువంటిది ఎవరు? ఆ వాసుదేవుడే, ఆ విష్ణుమూర్తే, ఆ భగవానుడే అన్నటువంటి భావన కలిగి ఉంటాడట. అటువంటి వాడు సమహాత్మా సుదుర్లభ. అటువంటి మహాత్ముడు దొరకటం అండి సుదుర్లభం. దుర్లభం అంటేనే దొరకడం కష్టం అని అర్థం. సుదుర్లభం అంటే అస్సలు దొరకరు అట్లాంటి వాళ్ళు. చాలా కష్టం అట్లాంటి వాళ్ళు ఆ భావన కలిగి ఉండటం.
ఎవరికి లభిస్తుంది ఆ భావన? ఎవరికి వస్తుందట? బహూనాం జన్మనాం అంతే. ఎన్నో జన్మలు ఎత్తి 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 ఆ జన్మలలో చేసినటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క ఫలాలన్నింటినీ కూడా నెమ్మదిగా శుద్ధం చేసుకున్న తర్వాత, ఆ జన్మలన్నీ పరిపక్వత పొందిన తర్వాత, పాపాలన్నీ నశించిపోయిన తర్వాత, కోరికలన్నీ జయించిన తర్వాత, ఇంద్రియ నిగ్రహం కలిగిన తర్వాత, మనోనిగ్రహం కలిగిన తర్వాత, ఆత్మ నిగ్రహం అలవాటైన తర్వాత, యోగాన్ని ఆచరించిన తర్వాత, ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత అంతే చివర్లో లాస్ట్లో అప్పుడు వాడికి కలిగేటటువంటి భావన ఏంటట? వాసుదేవ సర్వం. ఇది సర్వం వాసుదేవం. ఎక్కడ చూసినా కానీ ఉన్నటువంటిది ఎవరయ్యా? వాసుదేవుడే. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. కాబట్టి అటువంటి జన్మ దొరకడమే కష్టం. అటువంటి మహాత్ములు దొరకడం అనేటువంటిది సుదుర్లభం, చాలా కష్టం. అటువంటి అందుకనే చూడండి మహాత్మా అన్నారు. అటువంటి వాళ్ళకి పెట్టినటువంటి పేరేంటి? స మహాత్మ. మహాత్ములు అంటారు మనం మామూలుగా. మహాత్ములు ఎవరు? మహా ఆత్ములు. మహా ఆత్ములు వాళ్ళు. మామూలు ఆత్మ కాదు వాళ్ళది, మహా ఆత్మ. అంటే గొప్ప, ఒక మామూలు భాషలో చెప్పాలంటే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు, గొప్ప హృదయం కలిగినటువంటి వాళ్ళు, ఉత్తమమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉత్తమ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఏ రకంగా అయినా చెప్పుకోవచ్చు. అటువంటి వాళ్ళు మహాత్ములు. అటువంటి వాళ్ళు దొరకటం చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి మనం లక్ష్యం అయితే పెట్టుకుంటామండి. నేను ఒక గొప్ప సన్యాసిని అవ్వాలనో, లేకపోతే ఒక మంచి జ్ఞానవంతుడిని అవ్వాలనో, లేకపోతే ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థని స్థాపించి అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేయాలనో, ఏదో ఒకటి ఒక లక్ష్యం అయితే పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా నువ్వు ఎన్ని రకాలైనటువంటి మార్గాలను అనుసరించినా, ఏ రకమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందినప్పటికీ కూడా చివరికి నువ్వు పొందవలసినటువంటి జ్ఞానం ఏంటి? వాసుదేవ సర్వం. ఇది వాసుదేవ సర్వం. ఇది అంతటా ఉన్నటువంటిది వాసుదేవుడే అని ఎవరు చెప్తున్నారు? స్వయంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నువ్వు అమ్మవారిని ఆరాధిస్తావా, అయ్యవారిని ఆరాధిస్తావా, శక్తిని ఆరాధిస్తావా, శాక్తేయంలోకి వెళ్తావా, వైష్ణవంలోకి వెళ్తావా, శైవంలోకి వెళ్తావా, మాకు అనవసరం. ఏ మార్గంలోకైనా వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు. శౌరంలోకి వెళ్తావా, ఎక్కడికన్నా వెళ్ళు. కౌమారం చేయి. తాంస్తదైవ భజామ్యం తర్వాత వస్తుంది అది మనకి. కాబట్టి అంతటా ఉన్నది భగవంతుడే అని ఆరాధించడం అండి, అది చాలా గొప్ప లక్షణం. అది అటువంటి వాళ్ళు దొరకడం చాలా కష్టము అని చెప్తున్నారు. చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః. ఈ అక్షరం పలకడం కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. రా ఉంది, రాకి హా ఉంది కదా, దానికి మళ్ళా వట్రసుడు ఉంది. ఒకసారి పలికి చూడండి. హృత హృత హృత. కామైస్తైస్తైర్హృత హృత. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః. మీకు టెక్నిక్ చెప్తా చూడండి. కామైస్తైస్తైర్ అంటూనే హృతజ్ఞానాః కలిపి చెప్పేసేయండి అంతే. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః. మీకు అర్థం అవడం కోసం నేను విడిగా చెప్పాను, కానీ విడిగా చెప్పకూడదండి, కలిపి చెప్పాలి. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః. ప్రపద్యంతేన్యదేవతాః. ప్రపద్యంతేన్యదేవతాః. తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః.
ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. స్వయా ప్రకృత్యా నియతాః, భక్తుడైనప్పటికీ కూడా స్వయా ప్రకృత్యా తన యొక్క ప్రకృతి నియమించటం వల్ల, నియమింపబడి తైతై కామై హృతజ్ఞానాః, వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలతోటి వాళ్ళు కొట్టబడినటువంటి వాళ్ళై, వాళ్ళ జ్ఞానం అంతా కూడా నశించిపోయినటువంటి వాళ్ళై, తం తం నియమమాస్థాయ రకరకాలైనటువంటి నియమాల్ని పాటిస్తూ అన్యదేవతాః ప్రపద్యంతే, రకరకాలైనటువంటి అన్యదేవతలు. ఇక్కడేమన్నారు? వాసుదేవ సర్వమితి అన్నారు ఇంతకుముందు కదా. ఇక్కడేమిటట? అన్యదేవతాః. కాబట్టి మనం ఎట్లా ఉంటాం, మన భక్తి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నాకుండేటటువంటి కోరికను అనుసరించి నా భక్తి అనేటువంటిది ఉంటుంది. నాకుండే కోరికను బట్టి దేవతలు కూడా మారిపోతుంటారు. చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు నేను ఒక పని మొదలుపెట్టా. పని మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే పనికి ఆటంకాలు కలుగుతున్నాయి. ఆటంకాలు కలిగినప్పుడు ఏం చేస్తా నేను? ఏ దేవతను పట్టుకుంటా నేను? వినాయకుడిని పట్టుకుంటా. నా కోరిక ఏంటి అక్కడ? నేను బయటపడాలి, ఆటంకాలు తొలగిపోవాలి. కాబట్టి కోరిక వేరే. ఆ కోరికను బట్టి నేను అక్కడ వినాయకుడిని నేను సెలెక్ట్ చేసుకున్నా కదా. చదువు అబ్బట్లా, ఎవరిని పట్టుకుంటాం? సరస్వతిని పట్టుకుంటాం. కాబట్టి ఈ గవర్నమెంట్లో ఎవరి పోర్ట్ఫోలియోలు వాళ్ళవే. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకళ్ళ దగ్గర ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకళ్ళ దగ్గర ఉంటుంది. డబ్బు కావాలి, ఎవరి దగ్గరికి వెళ్తాం? లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. బలం కావాలి, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం. ధైర్యం కావాలి, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం. కాబట్టి తం తం నియమమాస్తాయ కామైస్తైసేర్ హృతజ్ఞానాః. నాకు ఉండేటటువంటి కోరికలు, రకరకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. ఏ కోరిక కావాలంటే తీర్చుకోవడానికైనా మనకి చక్కగా అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కోరికను బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మన పనులు మనం చేయించుకుంటాం. ఇంకోటి చెప్తున్నటువంటిది ఏంటంటే, తం తం నియమమాస్తాయ, అందరికీ ఒకే నియమాలు పనికిరావండి కదా. ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకోండి, శివుడు ఎవరైనా అభిషేక ప్రియో శివ. కాబట్టి ఆయనకి చేయాల్సిందేంటి? నువ్వు అభిషేకం చేయాలి. ఆయనకు ఆరాధించవలసినటువంటి పత్రాలు ఏముంటాయి? బిల్వ పత్రాలు సమర్పించాలి. ఈ బిల్వ పత్రాలు తీసుకెళ్ళి మనం విష్ణుమూర్తికి సమర్పిస్తామా? అబ్బే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఆయనకి అలంకార ప్రియో విష్ణువు అన్నారు. ఆయనకు అలంకారాలు అంటే ఇష్టం. ఆయనకు ఆ విధమైన నియమం. ఆ నియమాలు వేరు, ఈ నియమాలు వేరు. మా గుళ్ళో సంకష్టహర చతుర్థి పూజ చేస్తారు. సంకష్టహర గణపతి పూజ చేసినప్పుడు మోదకాలు 108 మోదకాలతో హారం వేస్తారు. ఈ 108 మోదకాల హారం ఆయనకి తప్ప ఇంకెవరికి వేయరే. అది ప్రసాదంగా నియమమాస్తాయ, తం తం నియమమాస్తాయ, అదే ఆయనకి నియమం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదాలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్టమైనటువంటి పూలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి మంత్రాలు ఉంటాయి. ఎవరి విధానం, ఎవరి పూజా విధానం వాళ్ళదే, ఎవరి అష్టోత్తరం వాళ్ళదే, ఎవరి అష్టోత్తరాలు వాళ్ళవే. శివుడు అష్టోత్తరం తీసుకుని వెళ్ళి మనం కృష్ణుడికి చెప్పలేం, కృష్ణుడు అష్టోత్తరం తీసుకుని వెళ్ళి అమ్మవారికి చెప్పలేం. నియమమాస్తాయ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ గారు పని చేయించుకోవాలి, ఆయనతో ఏం చేస్తాం? డైరెక్ట్గా వెళ్తే పనులు అవ్వవు. ఏం చేయాలి? ఒక బొట్టు నిండా చక్కటి పళ్ళు పెట్టి, ఆ పళ్ళ మీద ఒక కవర్ పెట్టి, ఆ కవర్లో పెట్టాల్సింది పెట్టి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆయనకి ఇవ్వం, తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆవిడికి ఇచ్చి, మేడం సార్తో ఒక మాట చెప్పండి మేడం, పని అయిపోయేటట్టు. ఆవిడ ద్వారా ఆయన పని చేయించుకుంటాం.
తమ తమ నియమమాస్తాయి. ఆయనకు అదే పద్ధతి, ఇంకేం చేయలేం. డైరెక్ట్గా వెళ్తే పోవతలకి అంటాడు, వాళ్ళ ఆవిడ ద్వారా వెళ్తాం. ఆయన కూడా ఏం చేశాడు, నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, డైరెక్ట్గా అడగలేక వాళ్ళ ఆవిడ ద్వారా అడిగిచ్చాడు. ఈయన నియమమాస్తాయా, ఒక్కొక్కడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. వాళ్ళ ఆవిడ చెప్తే వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ నియమాన్నే పాటించాలి. అక్కడ వేరే మార్గం లేదు. నువ్వు అడిగితే చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కొంతమంది దేవతలు ఉంటే, వేరే వాళ్ళ ద్వారా చెప్తే వినే దేవతలు కొంతమంది ఉంటే, ఎవరెవరికి ఆయా పద్ధతులు నువ్వు ఆచరించి తీరాల్సిందే. ఎందుకని? నీ కామం చేత నీ జ్ఞానం కొట్టబడింది కాబట్టి, నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి, ఆ కోరిక తీరాలంటే నువ్వు ఆ పద్ధతిని అవలంబించి తీరాల్సిందే, వేరే మార్గం లేదు చెప్తూ, ప్రకృత్యా తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ, ఆయా నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ వాళ్ళు ఏం చేస్తారట, అన్యదేవత, నన్ను కాకుండా వాసుదేవుణ్ణైనటువంటి నన్ను, అంతటా ఉన్నటువంటి నన్ను వదిలేసి ఈ కోరికలు తీర్చుకోవడం కోసం అని చెప్పి అందరినీ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అయితే దీంట్లో కూడా ఇంకో చిన్న లాజిక్ కూడా చెప్తున్నారు చూడండి. ఏమంటున్నారు ఇక్కడ, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం యో యో భక్తః యహ యహ భక్తః, ఏ ఏ భక్తుడైతే యాం యాం తనుం శ్రద్ధయా అర్చితుమిచ్చతి, ఏ ఏ రూపాలనైతే, ఏ ఏ రూపాలు కలిగినటువంటి దేవతలనైతే శ్రద్ధయా అర్చితుమిచ్చతి, శ్రద్ధతోటి ఆరాధించడానికి ఇష్టపడతాడో, తస్య తస్య తాం అచలాం శ్రద్ధాం అహం విదధామి. కాబట్టి ఒక దేవతని నేను ఆరాధించాలి అంటే ఆ దేవతల పట్ల నమ్మకం ఉండాలి, నాకు శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. శ్రద్ధ లేకుండా నాకు రాదండి. నమ్మకం, గట్టి నమ్మకం ఉండాలి ఆ దేవత పట్ల. కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, కేవలం కొన్ని దేవతారాధనలు ఎట్లా ఉంటాయంటే, ఏవో శ్లోకాలు మంత్రాలు కాదండి, బీజాక్షరాలతోటి, ఆ బీజాక్షర జపంతో, ఆ బీజాక్షరాలతోటి పూజా విధానము ఇవన్నీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించేటటువంటి వాళ్ళు, శ్రీచక్రోపాసన చేసేటటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా శ్రద్ధతోటి, భక్తితోటి, సరైనటువంటి పద్ధతులతోటి చెయ్యాలి. అలా చేసినప్పుడు మాత్రమే దాని సిద్ధి లభిస్తుంది. పొరపాటున దాంట్లో మనం ఏమైనా తప్పులు చేసామనుకోండి, ఒక్కొక్కసారి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే రాకూడనటువంటి ఫలితాలు, అన్యమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఏం చేస్తారు వాళ్ళు, అంతే శ్రద్ధతోటి, అంతే ప్రియంతో, అంతే ఇష్టంతో చేస్తారు. అవి వాళ్ళు ఆయా దేవతల్ని ఆయా రూపాల్లో ఆరాధించడానికి వాళ్ళు ఎంత శ్రద్ధతో అయితే చేస్తున్నారో, ఆ శ్రద్ధని వాళ్ళల్లో ఇస్తోంది ఎవరో తెలుసా, నేనే ఇస్తున్నా. కాబట్టి భగవంతుడు నా లోపల ఏ రూపంలో ఉన్నాడు ఇక్కడ గుర్తించండి. నువ్వు వాసుదేవ సర్వమితి అని అన్నావు, బాగానే ఉంది. కానీ ఇన్ని రకాలైనటువంటి దేవతల్ని నువ్వు ఆరాధిస్తున్నావే, వీటన్నిటి పట్ల నీకు శ్రద్ధ అనేటువంటిది ఉందే, ఆ శ్రద్ధ రూపంలో మన లోపలే ఉన్నాడండి ఆయన. నేనే ఇస్తున్నాను ఆ శ్రద్ధని, ఎవరో కాదు, బయట నుంచి నీకు ఆ శ్రద్ధ రాదు. కాబట్టి మనకి ఒక దేవత పట్ల గురి కుదిరింది అంటే, ఒకళ్ళ పట్ల మనకు నమ్మకం కుదిరింది అంటే, ఆ నమ్మకం మన లోపల భగవంతుడి రూపంలో ఉండబట్టే ఆ దేవతల్ని మనం ఆరాధిస్తున్నాం. కేవలం ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను మాత్రమే ఆరాధించినటువంటి వాడు జ్ఞాని మాత్రమే అని చెప్పట్లా. నువ్వు ఏ దేవతనన్నా ఆరాధించు, నీ కోరిక ప్రకారం నువ్వు దేవతలను ఆరాధిస్తావు, తప్పేం లేదు దాంట్లో. కానీ ఆ ఆరాధించడానికి కావలసినటువంటి శ్రద్ధ, భక్తి మాత్రం నేను ఇచ్చేటటువంటిదే. కాబట్టి ఇప్పుడు
నేను అనుకుంటున్నా ఆ శ్రద్ధ నాదేనండి, ఆ భక్తి నాదేనండి, నేను భక్తుడినండి అని నేను అనుకుంటున్నా. కానీ ఆ భక్తి ఆ శ్రద్ధ నీ లోపల పెట్టింది భగవంతుడే. కాబట్టి ఆ శ్రద్ధ భక్తి భగవద్ రూపంతో సమానమైనటువంటివి. భగవంతుడే భగవంతుడు కాదండి, భగవంతుడి పట్ల ఉండేటటువంటి భక్తి కూడా భగవంతుడే, ఆ శ్రద్ధ కూడా భగవంతుడే. చెప్పి వెంటనే ఏమంటున్నారు చూడండి, దాని తర్వాత దీని కంటిన్యూషన్ ఇది. శ్రద్ధయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. సహా తయా శ్రద్ధయా యుక్తః, ఆ భక్తుడు అంత శ్రద్ధతో కూడుకుని దేవతలను ఆరాధిస్తారు కదా, ఆరాధించినప్పుడు తస్య దేవత ఆరాధనం ఈహతే, దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటాడు. తాన్ కామాన్హి మయా ఏవ విహితాన్, అతను కోరికలు తీరుతాయి. ఒక దేవతను ఆరాధించినప్పుడు ఆ దేవత ద్వారా తను అనుకున్నటువంటి కోరిక తీరుతుంది, వచ్చేస్తుంది, అతను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. అయితే అవి ఎవరిచ్చేదో తెలుసా? నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఇస్తున్నాడు అని అనుకుంటున్నావు. పిచ్చోడా, ఇచ్చేది నేనే, ఇచ్చేది నేనే. ఇది చూడండి ఎంత బాగుందో. తతః లభతేచ, ఆ దేవుని చేత నువ్వు పొందుతావు అంతే, ఇచ్చేది మాత్రం నేనే. ఇప్పుడు రెండు చూడండి ఎంత బాగుందో ఇక్కడ చెప్పేటటువంటి విధానం. భగవంతుణ్ణి ఆరాధించడానికి నీకు కావలసినటువంటి శ్రద్ధ నేనే, దేవతను ఆరాధించడానికి. నువ్వు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తావా, షిరిడి సాయిబాబాని ఆరాధిస్తావా, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తావా, ఎవరినైనా ఆరాధించుకో, నీ ఇష్టం. ఆ దేవతను ఆరాధించడానికి కావలసినటువంటి శ్రద్ధాభక్తిని ఇచ్చేటటువంటిది నేనే. ఇప్పుడు ఆరాధించావు కదా, దేనికోసం? ఓ కోరిక కోసం ఆరాధించావు కదా, ఆ కోరిక తీరింది కదా, వాళ్ళు నీకు ఇచ్చారు కదా. ఆ ఇచ్చినటువంటిది ఎవరు ఇచ్చారు? అది కూడా నేనే. మరి ఎవరి ద్వారా ఇచ్చారు? ఆ దేవత ద్వారా పొందుతున్నావు. మధ్యలో దేవతలు ఎవరయ్యా? కొరియర్ సర్వీసులు ఇవన్నీ. ఇచ్చేది ఆయన, మన చేతిలో పెట్టేది మాత్రం ఈయనే. వీడి దేవతలు అనమాట. ఆయన ఏం చేస్తుంటాడంటే, రే నన్ను కొలుస్తున్నాడు రా, నీ రూపంలో కొలుస్తున్నాడు, పోయి తీర్చిన కోరిక అంటాడు అనమాట. కాబట్టి ఆ దేవతలకి శక్తినిచ్చేటటువంటిది ఆయనే, ఆ కోరికలు తీర్చేటటువంటిది ఆయనే. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటేనండి, ఈ ఈ ఈ మొత్తం ఈ 2-3 శ్లోకాల్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే, తెలిసినటువంటి వాడు జ్ఞాని డైరెక్ట్గా ఆత్మతత్వం ద్వారా భగవంతుడిని చూడడానికి వాసుదేవ సర్వమితి అని చూస్తాడు. లేదు కోరికలు ఉన్నాయా, అన్య దేవతాహ, మిగతా దేవతలందరినీ ఆరాధిస్తాడు. ఆ ఆరాధించేటప్పుడు గుర్తించనటువంటి విషయం ఏంటంటే, ఆ భక్తి నా లోపల ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు ఉండడం వల్లే వస్తుంది. ఆ కోరిక ఎలా తీరుతోంది? భగవంతుడి నుంచే, ఆ వాసుదేవుడి నుంచే ఈ కోరిక అనేటువంటిది తీరుతోంది. ఆ ఇచ్చేటటువంటిది కూడా భగవంతుడే. అనేక రూపాల్లో నువ్వు ఆరాధిస్తావు, ఆరాధిస్తే ఆరాధించు, తప్పు లేదు, కానీ ఇచ్చేటటువంటిది మాత్రం భగవంతుడే అనేటువంటి విషయాన్ని మనం ఏ దేవతను ఆరాధించినప్పుడల్లా గుర్తు చేసుకోగలిగితే కనుక మనకు అంతటా కూడా ఇప్పుడు భగవంతుడు మన దగ్గర నుంచి కోరుకున్నటువంటి అంతటా ఉన్నటువంటిది నేనే అన్న విషయం మనకి అవగతం అవుతుంది. మనం కూడా జ్ఞానీ భక్తుల కింద మారడానికి అవకాశం ఉంది. అటువంటి వాళ్ళు జ్ఞానీ భక్తుడికి ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ఒకటి ఏంటి అడ్వాంటేజీ? భగవంతుడికి ప్రియమైనటువంటి వాడు అవుతాడు, భగవంతుడికి ఇష్టమైనటువంటి వాడు జ్ఞానీ భక్తుడు. అందుకని మిగతా శ్లోకాలు రేపు చూద్దాం.